అందరికీ నమస్కారం. ఈరోజు దాశరథి గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కరీంనగర్ తెలుగు విభాగం నుండి జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా దాశరథి గారి గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. అది తెలంగాణలోన దావాగ్ని లేచి చుట్టుముట్టిన భయద సంక్షోభవేళ, అది నిజాము నృపాలుని అండదండ చూచుకుని నిక్కినట్టి పిశాచహీల. నాడు మానవతీ నయనమ్ములందు నాగసర్పాలు బుసగొట్టి నాట్యమాడి, నాడు మానవతయు నవనాగరికత తన్ను తిన్నది రాక్షసత్వము చేత అంటూ ఆనాడు ఉన్నటువంటి తెలంగాణలోని పరిస్థితులని కళ్ళకు కట్టినట్లు చూపినటువంటి దాశరథి ఒక గొప్ప కవిగా మనం ఈనాటికి గుర్తిస్తూ వారిని స్మరించుకుంటూ వారి యొక్క కవితల్ని మనము చదువుకుంటూ స్ఫూర్తి పొందుతూ ఉన్నాము. ఈ ప్రత్యేక తెలంగాణ పోరాటం ముఖ్యంగా నిజాం నవాబు పరిపాలన కాలం నుండి మొదలైంది. తెలంగాణ, మరఠ్వాడ, కర్ణాటక ప్రాంతాలు కలిపి హైదరాబాదు రాష్ట్రంగా నిజాం పరిపాలన కొనసాగించేవాడు. హైదరాబాదు రాష్ట్రంలో ఉర్దూ, పారసీక భాషలు ప్రధాన భాషలుగా ఉండి తెలుగును తెలంగి, బెడంగి అంటే ముక్కు ముఖం లేని దిక్కుమాలిన తెలుగు అంటూ ఎగతాళి చేసేవారు. తెలుగు ప్రాంతంలో తెలుగువారు సభలు, పత్రికలు, బడులు తెలుగు భాషలో నడపాలన్న అనుమతి లభించేది కాదు. సంస్థానాధీశులు, జాగీర్దార్లు, దేశ్ముఖులు, దేశ్పాండేలు, ముక్తేదారు వాళ్ళ గుత్తాధిపత్యంలో భూములు ఉండి తెలంగాణ రైతులకు తినడానికి తిండి లభించేది కాదు. ధాన్య రూపంలో రుణం, జాగీర్దారులకు నజరానా, అధికారులకు వర్తకాలు, వారి కోసం ఉచితంగా సరుకుల సరఫరా లాంటి ఆనాటి సాంప్రదాయ పరిస్థితులు పేదవాన్ని మరింత పేదవాన్ని చేసేవి. భారత స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి పరిస్థితుల కారణంగా తెలంగాణలో జాతీయోద్యమం కూడా దానికి భిన్నంగా జరిగింది. నిజాం నవాబు భూస్వామ్య నిరంకుశ రాజరిక పోలీస్ వ్యవస్థ ఒకవైపు, ఖాసిం రజ్వీ అధ్యక్షతన రజాకార్ల దండు మరొకవైపు తెలంగాణ ప్రాంతాన్ని రావణకాష్టంగా మార్చాయి. వీటిని ఎదిరిస్తూ కమ్యూనిస్టు పార్టీ వారు సాయుధ పోరాటం చేస్తూ చాలా గ్రామాల్లో స్థానికుల సహాయంతో స్వపరిపాలన స్థాపించారు. ప్రజల రవాణాకు, మానప్రాణ హరణాలకు ఆలవాలమైన తెలంగాణ ప్రాంత ఘర్షణలు అనేక మంది కవులకు, రచయితలకు కవితా వస్తువులయ్యాయి. పరిస్థితుల ప్రేరణతో ఉత్తేజితుడై నా పేరు ప్రజాకూటి, నా ఊరు ప్రజావాటి అంటూ పీడిత ప్రజల వాణికి తన కవిత్వాన్ని మైకుగా అమర్చి అగ్నిధారలతో రుద్రవీణ మ్రోగించిన కవి దాశరథి. వరంగల్ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జన్మించిన ఆయన అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, అమృతాభిషేకం, కవితా పుష్పకం, నవమి, గాలిబ్ గీతాలు మొదలైన రచనలు చేసి తెలంగాణ సాహిత్యాన్ని పరిపుష్టం చేశాడు. ఆయన తన కవిత్వాన్ని ఒక మహాప్రవాహంగా పేర్కొంటూ కొండల నుండి జారుముఖ శైవల్ని ప్రవాహమున్ బండలతూడ కాల్వలు వైచరి దాకన్ తన కవితా ప్రవాహం ఎన్నటికీ ఆగబోదన్నాడు. ఆనాటి అభ్యుదయ కవిత్యోద్యమ ప్రభావం తెలంగాణ సంక్లిష్ట పరిస్థితులు తన గుండెలో అరుణగోళాలై ప్రళయాగ్నిమాలలు కాగా తనలోంచి కవిత్వం వెలువడిందన్నాడు. ఆనాటి తెలంగాణ ప్రాంతంలోని ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు దాశరథి కవిత్వంలో ప్రతిబింబిస్తాయి.
ఆయన తెలంగాణను జన్మభూమిగా తలుస్తూ గర్వంగా నా తెలంగాణ తల్లి కంజాతవళ్ళి, నా తెలంగాణ కోటి అందాల జాన, నా తెలంగాణ లేమ సౌందర్య సీమ అని చెప్పుకున్నాడు. నిరంకుశ నిజాం దురాగతాలు, పాశవిక చర్యలతో భీతావహ వాతావరణంలో తెలంగాణ ప్రజలు దినముక గండంగా గడపడం చూసి ఎలుగెత్తి నిజామును దూషిస్తూ ప్రాణములొడ్డి ఘోర గహనాటవుల్ పడగొట్టి మంచి మాకాణములు సృజించి ఎముకలు నుసిచేసి పొలాలు దున్ని భూషాణములన్న నవాబునకు స్వర్ణము నింపిన రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికము దక్కునే అని తన ధిక్కార స్వరాన్ని వినిపించాడు. నిజాంను ఎదిరించి ముసలినక్క అన్నందుకు దాశరథి చేతులకు సంకెళ్ళు వేసి వరంగల్లు పురవీధుల్లో నడిపిస్తూ తీసుకెళ్లి నిజామాబాద్ జైల్లో బంధించారు. అయినా భయపడని దాశరథి నిజాము జైలు గోడలపైన ఓ నిజాం పిశాచమా, కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని, తీగలు త్రెంపి అగ్నిలో దింపినావు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణలో ఉన్నటువంటి ఒక్కొక్క వ్యక్తి ఒక రత్నాల వీణతో సమానమని గోడలు దద్దరిల్లేలా గొంతెత్తి అరిచాడు. తెలంగాణ నన్ను కనిపించిన కరుణామయి, తెలంగాణ ఈనాటిది కాదు, తరతరాల చరిత్రలో పౌరుషపాత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. 1000 స్తంభాల గుడి వ్రాయించుకున్నది నా చేత ఏకశిలా చరిత్ర, వీర రుద్రమదేవి వినిపించుకున్నది నా చేత జన్మ జన్మాల కథలు అని స్మరించుకున్నాడు. తెలంగాణము రైతుదేనని ఢంక బజాయించి దాశరథి దుండేవాడిదే భూమి అనే సిద్ధాంతాన్ని తన కవిత్వంలో ప్రతిబింబింపజేశాడు. నిలువ నీడలేని నిస్వార్థ మానవుని అభ్యుదయమే దాశరథి కవిత్వానికి ప్రేరణ. అదే ఆయనకు ఆదర్శం. సజ్జబువ్వ కోసమై లజ్జ విడిచి చిరిగిన చీరలతో ముజ్జగాలు తిరిగే పేదల ఎంగిలి మెతుకులు దొంగిలించి బంగారం పొంగించిన ఈ తెలంగాణ ప్రజల్ని దొంగచాటుగా దోచుకుంటున్నారని చెప్పేసి తన గొంతును వినిపించాడు. నీ పిల్లలను ఇల్లాలిని కిల్లీ మాదిరిగా నమిలే ఈ మిల్లు మ్యాగ్నెట్లు నీ వేడి నెత్తుల్లో షరాబాదు చేసుకొని భువనైక ప్రభువుల ఆధిక్యతను ఎదిరించాలని కార్మికులను ప్రేరేపించాడు. అందుకే ఆయన కవిత్వం నరాలకు అగ్గిపెట్టి మెదడుకు ఉడుకులెక్కించే విధంగా ఉందని విమర్శకులు కితాబిచ్చారు. బ్రతుకు శిలువలు నశించి పాడుబడిన ఈ స్వార్థ ప్రపంచంలో అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం, అనాథుడికి ఆగర్భ శ్రీనాథుడికి మధ్య. సేద్యం చేసే రైతుకు భూమి లేదు, పుట్టలేదు, రైతుల రక్తం తాగే జమీందారులకి స్టేట్లు అంటూ వాపోయాడు. తెలంగాణలో జరిగిన ఆస్తుల దోపిడీ, పడతుల మానప్రాణ హరణం, ఊళ్ళకు ఊళ్ళు అగ్గిపెట్టి తల్లి పిల్ల కడుపు కొట్టిన దుర్మార్గుల ఘటనలు దాశరథి హృదయంలో నిప్పు కణికలు వెదజల్లి ఆయన్ను కవిరుద్రుణ్ణి చేశాయి. ఆ క్రోధ జ్వాలల నుండి అగ్నిదారుల వలె వాడి వేడి అయిన కవితాశరములు వెలువడ్డాయి. దాశరథి హృదయం నుండి పొంగిన పొగలు సెగలు తెలంగాణ సాహిత్యంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయి. తరతరాల దరిద్రాల బరువులతో కరువులతో కృంగి కృంగి కుమిలి కుమిలి తలవాల్చిన దీన పరాధీన దీన జ్యోతి శ్రామిక జాతి దెబ్బతిన్న బెబ్బులి వలె మేల్కొన్నది అంటూ దిక్కులు బిక్కటిల్లేలా ఆశావాహ దృక్పథాన్ని ఎలుగెత్తి చాటాడు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన దాశరథి కవితాశక్తికి ఆయాచితంగా లభించిన సంస్కృత తెలుగు భాషల మీద తిరుగులేని అధికారం,
ఆయన జీవన నేపథ్యం తెలంగాణ సాంస్కృతిక పరిస్థితులే ఆలంబన అయ్యాయి. ఆయన చేతుల్లో అక్షరాలు కువకువలాడాయి. రాళ్ల వంటి కఠిన శబ్దాలు కూడా మైనపు ముద్దవలే ఒయ్యారాలులకబూసాయి. నా కావ్యలక్ష్మి లాలిత్యం చూపుచూ నవ వయస్సీమంతములు శాంతములు అని చెప్పుకుంటూ పాటలు పాడితిన్ తెలుగు బాబులు నిద్ర మేలుకోగా పోరాటము సేయగా కరుకు రాచరికమున్ కూలద్రోయగా కోటి గలాల నొక్కకడ కూర్చితిన్ విప్లవ శంఖమై ఎత్తితిన్ నాటికి నేటికిన్ తెలుగు నాటికి వెచ్చదనంబులూదితిన్ అంటూ ఆత్మనిబ్బరం ఆత్మవిశ్వాసం చాటుకున్నాడు. నేను ఉద్యమోపజీవిని, నాకు ఆరాట పెట్టే సమస్య ఏదో వెంట ఉండాలి, అది 10 మంది సమస్య అయి ఉండాలి అన్న ఆయన వాక్కులోనూ ఆత్మపరమైన నిష్కర్ష ఆయన కవిత్వంలోనూ కనిపిస్తుంది. కవిత్వం ఒక పొంగు, ఒక శిఖరం, ఒక జంఝామరత్తు, ఒక విద్యుదాఘాతం, ఒక నీలాభ్ర శకలం. ఏదో చోదక శక్తి లేనిదే కవిత్వం బయటికి రాదు. ఆ శోధక శక్తే తెలంగాణ ఉద్యమం. దాశరథి తన కవిత్వానికి స్ఫూర్తి తెలంగాణ పోరాటమని పలికాడు. పోరాటంలో కల పండుతుందని నమ్మి నా జీవితమే పోరాటమని పలికాడు. హృద్యమైన పద్యం నుండి శ్రవణపేయమైన గేయం వరకు రుచికరమైన వచనా కవిత దాకా అన్ని ప్రక్రియలు సృష్టించాడు. తిమిరంతో సమరం చేసిన హరిహర్లను మించినట్టి నరహృదయం మనదని, భాగ్యనగరి అభాగ్యం మనదరి చేరదని ఆశావాహ దృక్పథం ప్రకటించాడు. దాశరథి కవిత్వం అజ్ఞానానికి విజ్ఞానానికి మధ్య జరిగే హోరాహోరా పోరాటం. చల్లని నీటిలో ఎంతో జల విద్యుత్తున్నప్పుడు పల్లెవాని గుండెల్లో పెళ్ళుగా తిరుగుబాటు ఉండదా అంటూ ప్రశ్నించాడు. ఆ అమాయక ప్రజల్లోని ఆవేశాన్ని అభివ్యక్తం చేశాడు. దాశరథి అభ్యుదయవాదే కానీ తీవ్రమైన మార్క్సిస్టు కాదు. శాంతి విప్లవం నాటి నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకమై అదే పంతాలు కొనసాగింది. ఎర్రజెండా పట్టుకొని ఎగసిపోవు వాడితోటి, పచ్చజెండా పట్టుకొని పరుగుతీయు వానితోటి, మైత్రీబంధము కూర్చే మహాశక్తి నాకున్నది. తిమిరంతో ఘనసమరము జరిపిన బ్రతుకే అమరం, కవితా తేజోవలయం అవని శాంతికిది నిలయం. అంతేకాదు, సమాజ నిర్మాణంలో హింసను నిరసిస్తూ ఏనాడు ఎవ్వడును హింసలు గెలువలేదని, ఈ విశ్వమున ఏనాడు హింస ద్వారా స్వాతంత్ర్యం సాధ్యం కాదని జగమెరిగిన సత్యాన్ని వెల్లడించాడు. వీరంగం వేస్తుంటే రాదు విప్లవం, తారంగం పాడుతుంటే రాదు సమరథం. అందుకోసమే నేనంటాను, ఏ లేహ్యం తిన్నా గాని రాదు యవ్వనం, రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్ అంటూ శాంతి విప్లవానికి నాంది పలికినటువంటి వాడు దాశరథి. ఇదే 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 మాట పదే పదే అనేస్తాను, కథం తొక్కి పదం పాడి ఇదే మాట అనేస్తాను. జగత్తంతా రగులుతోన్న క్రుధాజ్వాల వృధా పోదు, అడుగడుగున ఎడద నెత్రు గుడగుడమని త్రాగినావు. పడతుల మానాలు దోచి గుడగుడమని హుక్కా త్రాగి జడియక కూర్చుండినావు, మడిగట్టుక నిలిచినావు. దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు, వద్దంటే గద్దె ఎక్కి పెద్దరికం చేస్తావా. 3 కోట్ల చేతులు నీ మెడలు పట్టి తోస్తాయి, మెడనే విడదీస్తాయి. నీకు పాలించే హక్కు లేదు, నీకింకా దిక్కు లేదు అంటూ తన యొక్క ధిక్కారస్వరాన్ని నిజాముకు వ్యతిరేకంగా వినిపించినటువంటి ధైర్యశాలి మన దాశరథి. తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతిబింబం దాశరథి కవిత్వం అన్నాడు దేవులపల్లి రామానుజారావు.
దాశరథికి తెలంగాణపై గల మక్కువతో రుద్రవీణ కావ్యాన్ని తెలంగాణకు అంకితం చేశాడు. పాటలు పాడితిన్ తెలుగు బాబులు నిద్ర మేల్కోగా, పోరాటం సీయగా కరుకు రాచరికమున్ కూలత్తూయగా, కోటి గలాలను ఒక్కకడ కూర్చితిన్ విప్లవ శంఖమెత్తితిన్ అంటూ ప్రాంతీయాభిమానాన్ని చాటాడు. తెలుగు మాట్లాడ వీలు లేని నిజాం నిరంకుశ రాజ్యంలో నేనురా తెలంగాణ నిగలాల తెగగొట్టి ఆకాశమంత ఎత్తార్చినాను, నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు పాడి మానవుని కాపాడినాను, నేను 1000 స్తంభాల నీడలు ఒక తెలుగు తోట నాటి సుమాలు దూసినాను, నేను పోతన కవీశాను గంటలోని ఒడుపులు కొన్నింటిని బడసినాను అంటూ తెలంగాణపై తనకు గల మమకారాన్ని చాటుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాట విప్లవ చైతన్య రథసారథి అయిన దాశరథి శాంతి విప్లవ నాయకుడని విశ్లేషించాడు ప్రముఖ విమర్శకుడు జీవి సుబ్రహ్మణ్యం. దాశరథి శాంతి కాముకుడే కాని తెలంగాణ శరణార్థులను చూసి చలించిపోయాడు. ఆహుత్తుల నెత్తురుల్ మసలుచున్నవి తెలుగు గుండెలన్, పోరు సల్పగా వత్తురు స్త్రీలు సైతము, కృపాణములెత్తి జయింతురు శత్రులన్ అంచు తెలుగువారి వీరత్వాన్ని చాటాడు. 1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్య సంబరాలు జరుపుకుంటుంటే తెలంగాణ మాత్రం నిజాం ఉక్కు పిడిగిట్లో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఒకవైపు నిజాం పోలీసులు, మరోవైపు రజాకారులు పొద్దంతా ఊళ్ళను వల్లకాడు చేస్తుంటే ఆనాడు జరుగుతున్నటువంటి పరిస్థితులను చూసి భరించలేనటువంటి ఆయన స్వాతంత్ర్య సంబరాలు లేని తెలంగాణ నిరాశ నిస్పృహలు వెళ్ళగక్కుతూ, ఇట వసంతము లేదు సహింపరాని గ్రీష్మ హేమంత కాల కలికలే కాని, ఇట ఉషస్సులు లేవు భరింపరాని అంబూవాహ సందూహ నివాలిగాని అంటూ ఆనాటు తెలంగాణలో ఉన్నటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్లు చూపించాడు తన కవిత్వం ద్వారా. ఈ తెలంగాణలోని కోటి ధీరుల గలధ్వని ఒకటి కాగా ఏకం చేసి ఎల్లరి శబ్దాన్ని నేను వినిపిస్తానని ప్రకటించాడు. వీణ తీగలపై పదును పెట్టిన కరవాల దారతో గానం ఆలపింతునని కవికంఠంతో స్వర్గానికి భూమి నుండి రసగంగను చిమ్మెదను అంటూ పీడిత ప్రజావాణిని వినిపించాడు. తమ మంత్రం పారదిక ఉచ్చు తెంచుకొనను జింక, ఇక స్వేచ్ఛ ప్రయాణం ఇదే తెలంగాణం అంటూ తెలంగాణ స్వేచ్ఛను కాంక్షించాడు. ఇలా బ్రతుకంతా కవిత్వమే చెప్పగలిగిన దాశరథి చీకటి శాలలో నాట్యమాడి అందెల మ్రోతతో సందడి చేసి నిరంతర కావ్యరచన చేస్తూనే ఉంటానని అంటూ మా పుష్పక విమానంలో ఆనంద లోకానికి సంచారం చేయడానికి రమ్మని సహృదయులను ఆహ్వానించాడు. కేంద్ర రాష్ట్ర సాహిత్య పురస్కారాలు ఆయన దరిచేరి ధన్యమయ్యాయి. చివరి ఆస్థాన కవిగా చిరకాలం తెలంగాణ గుండెల్ని సుస్థిరంగా రగిలిస్తూనే ఉంటాడు దాశరథి.